హలో గైస్, హౌ ఆర్ యూ? దిస్ అజయ్ కుమార్. మీరు చూస్తున్నారు ది ఎక్స్పర్ట్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు. సో ఒక నార్మల్ మనం వీడియో ఎడిటింగ్ చేస్తూ ఉంటాం కదా, అందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు కలర్ గ్రేడింగ్ అనమాట. సో ఈ కలర్ గ్రేడింగ్ అనేది వీడియో ఎడిటింగ్లో ఒక పార్ట్. సో కలర్ గ్రేడింగ్ అనేది చేయకపోతే ఆ వీడియోకి ఉన్న లుక్ అనేది చెడిపోతుంది అనమాట. మెయిన్ లుక్ తీసుకొచ్చేది మాత్రం కలర్ గ్రేడింగే. సో ఈ కలర్ గ్రేడింగ్ అనేది మనం మాన్యువల్గా చేస్తూ ఉంటాం, లేదంటే లష్ చేస్తూ ఉంటాం, ఇంకా చాలా పద్ధతుల్లో మనం కలర్ గ్రేడింగ్ అనేది చేస్తూ ఉంటాం. కానీ నాకు తెలిసిన పద్ధతిలో మూవీ స్టైల్లో ఒక సినిమాటిక్గా మనం అనుకున్న క్లిప్కి కలర్ గ్రేడింగ్ ఎలా చేయాలి. సో ఒక్క క్లిప్తోనే మళ్ళీ మీరు సపరేట్గా మాన్యువల్గా గంటల కొద్ది కూర్చొని చేయని అవసరం లేదు. నిజం చెప్పాలంటే గంటల కొద్ది కూర్చుంటేనే మనం మాన్యువల్గా చేస్తేనే దానికి ఉన్న అవుట్పుట్ అనేది మంచిగా వస్తుంది. మాకు అంత టైం లేదన్నా వెంటనే అయిపోవాలి, వితిన్ 1 క్లిక్లో అయిపోవాలి అనే వాళ్ళకి మాత్రం ఈ వీడియో యూజ్ అవుతుంది. సో నార్మల్గా మనకు ఈ కలర్ గ్రేడింగ్ టూల్ అనేది S-Log3, సో S-Log3 కానీ లాగ్లో తీసుకుంటారు కదా వీడియోస్. సో అలాంటి వాటికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అలా కాకుండా మీరు నార్మల్గా వీడియో తీసి సో దీన్ని కలర్ గ్రేడింగ్ చేయాలంటే కొద్దిగా అవుట్పుట్ అనేది మంచిగా రాకపోవచ్చు. మీరు కొన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటే అవుట్పుట్ అనేది మంచిగా వస్తుంది. లేదు భయ్యా, మా దగ్గర అంత పెద్ద కెమెరా లేదు, మా దగ్గర S-Logలు సపోర్ట్ అంతా లేదనుకుంటే మాత్రం ఇట్స్ ఓకే, మీకు కూడా సెట్ అవుతుంది. కానీ కొన్ని అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవాలి. అందుకే ఈ ప్రీమియర్ ప్రోలో లూమెట్రిక్ కలర్లో నాకు నచ్చిన టూల్, నేను మెచ్చిన టూల్ ఒక్కటే, కలర్ వీల్స్. సో ఈ కలర్ గ్రేడింగ్ టూల్ అనేది నాకు చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే మీరు నా వీడియోస్ చూస్తూ ఉండొచ్చు, కొన్ని వీడియోస్ షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు. మ్యాక్సిమం అయితే నేను క్రోమ్లో నుంచి ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకుంటాను, ఏదైనా హాలీవుడ్ మూవీస్ కానీ టాలీవుడ్ మూవీస్ కానీ. సో మూవీస్ పోస్టర్ అయితే ఉంటుంది కదా, ఆ పోస్టర్ని డౌన్లోడ్ చేసుకుంటాను. లేదంటే ఏదైనా మూవీ చూస్తున్నప్పుడు నాకు పలానా సీన్ నచ్చింది, సో అదే నేను స్క్రీన్ షాట్ అయితే తీసుకొని ప్రీమియర్ ప్రోలోకి ఇంపోర్ట్ చేసుకొని నేను ఏదైతే స్క్రీన్ షాట్ తీస్తానో అందులో ఉన్న కలర్స్ నా క్లిప్కి అయితే యాడ్ చేస్తాను అనమాట. సో అది ఎలా బ్రదర్, మాకు కూడా తెలుసుకోవాలని ఉంది అంటే మాత్రం ఈ వీడియో మీకోసమే గైస్. మీరు అనుకోవచ్చు కామెంట్ సెక్షన్లో వేసుకుంటూ ఉంటారు, స్టార్టింగ్లో ఈ సొల్లంతా ఎందుకు భయ్యా, మెయిన్ వీడియోకి వెళ్ళిపోవచ్చు కదా అని. మీరు నా సబ్స్క్రైబర్స్, నా వ్యూవర్స్. సో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వనందే నేను వీడియోలోకి అయితే వెళ్ళిపోలేను. ఒకవేళ మీరు సొల్లు అనుకుంటే మాత్రం సో ఇక్కడ కనిపిస్తున్న టైంకి అయితే స్కిప్ చేసేయండి. సో ఈ సొల్లు అని మాత్రం అనుకోకండి. ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఫ్యూచర్లో చాలా బాగా యూజ్ అవుతుంది. సో గైస్, తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసుకోండి. టార్గెట్ లైక్స్ వచ్చేసరికి 1K లైక్స్ నాకు ఇచ్చినట్లయితే మీకు ముందు మంచి మంచి వీడియోలు అయితే తీసుకొస్తూనే ఉంటాను. ఇదంతా సొల్లెందుకు కానీ మెయిన్ వీడియోకి వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ ద వీడియో. సో గైస్, మీరు చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ సీక్వెన్స్ అయితే తీసుకున్నాను ప్రాజెక్ట్లో. సో సీక్వెన్స్ తీసుకున్నాను, వీడియో కూడా ఆ టైం లైన్లోకి అయితే ఇంపోర్ట్ అయితే చేసుకున్నాను. ఇంకొకటి, ఇవన్నీ మేము ఎలా తీసుకోవాలి భయ్యా, న్యూ ప్రాజెక్ట్ ఎలా తీసుకోవాలి, సీక్వెన్స్ ఎలా తీసుకోవాలి. సో బేసిక్ ఎడిటింగ్ టూల్స్ అనేవి మీకు ఆల్రెడీ వీడియోస్ అయితే చేశాను, ట్యూటోరియల్స్ ఉంటాయి. కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ఇచ్చాను గైస్, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ పైన అయితే ప్లేలిస్ట్ ఇస్తాను, సో కాస్ట్లో వదిలేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే నేను టైంలైన్కి అయితే వీడియోని అయితే తీసుకున్నాను. ఇది S-Log3లో అయితే తీసాను అనమాట. సో అందుకనే మీకు షేడెడ్ కలర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం జస్ట్ ఒక సింగిల్ క్లిక్తో దీన్ని కలర్ గ్రేడింగ్ అయితే చేసేయచ్చు. అది మనం నార్మల్ కలర్ గ్రేడింగ్ అయితే కాదు. ఏదైనా మనం హాలీవుడ్ మూవీ నుంచి ఒక స్క్రీన్ షాట్ కానీ లేదంటే గూగుల్లో సెర్చ్ చేసి ఏదైనా ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నా కూడా జస్ట్ దాన్ని టైంలైన్లోకి అయితే డ్రాగ్ చేసుకోండి. ఇది మనకు వీడియో ఫైల్ అనమాట. దాని పక్కన నేను సో ఇది చూస్తున్నారు కదా, జూమ్ చేస్తాను మీకోసం. సో ఇందులో ఉన్న కలర్స్ అనేవి దీనికి యాడ్ అవ్వాలి. దానికోసం నేను ఏం చేస్తానంటే, ఇది ఆల్రెడీ ఇండోలో అయితే ఉంది, ఇండోలో ఉన్న క్లిప్కి సో అవుట్డోర్ ఉన్న క్లిప్కి సెట్ అవుతుందా అంటే నాకు కూడా తెలియదు భయ్య, ఒకసారి చూద్దాం. నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. అంటే ఇంతకుముందు ఎన్నో ట్రై చేశాను, కానీ ఈ ఇమేజ్ ఎందుకో నాకు ఒకసారి యాడ్ చేసి చూద్దాం అనిపించింది. ఫస్ట్ చూసేద్దాం, లేదంటే వేరే క్లిప్ని యాడ్ చేద్దాం, వేరే ఇమేజ్ని. ఓకే, ఇప్పుడు నేను ఈ వీడియో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మీకు లూమెట్రిక్ కలర్ కనిపిస్తుంది కదా. సో ఒకవేళ ఇక్కడ కనిపించకపోతే మీరు ఇక్కడ విండోస్లోకి వెళ్ళేసి లూమెట్రిక్ కలర్ అని చెప్పి టిక్ ఇచ్చేస్తుంటుంది. సో అలా టిక్ లేకుండా ఉన్నట్లయితే దీన్ని మీరు క్లిక్ చేసుకోండి, మీకు ఇక్కడ లూమెట్రిక్ కలర్ అని చెప్పి ఒక ప్యానల్ అయితే వచ్చేస్తుంది. సో వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు బేసిక్ కరెక్షన్ ఉంటుంది, క్రియేటివ్ ఉంటుంది, కర్వ్స్ ఉంటాయి. ఆ తర్వాత వచ్చే సెట్టింగే మనకు కలర్ వీల్స్ అండ్ మ్యాచ్. సో ఈ సెట్టింగ్ గురించి గైస్ నేను చెప్పింది. సో మనం సింగిల్ క్లిక్తో అయితే కలర్ గ్రేడింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. నాకు నచ్చింది, నెక్స్ట్ మీకు నచ్చుతుంది, ఒకసారి చూద్దాం. ఓకే, జస్ట్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేశాక ఇక్కడ చూడొచ్చు ఫేస్ డిటెక్షన్ అయితే పెట్టాను. సో ఫేస్ అయితే కవర్ చేస్తుంది ఇది. ఇప్పుడు కంపారిజన్ వ్యూ, దీని మీద క్లిక్ చేసుకోవాలి మీరు. ఓకే, ఇలా క్లిక్ చేసుకున్నప్పుడు కంపారిజన్ వ్యూ అయితే మనకి ఇక్కడ అనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీకు క్లిక్ చేసిన వెంటనే ఇది రాకపోతే ఇక్కడ మీకు ప్లేబ్యాక్ కనిపిస్తుంది కదా, సో దీన్ని డ్రాగ్ అయితే చేసుకోండి. ఈ క్లిప్ అనేది ఇక్కడ ఉంది. సో కలర్ గ్రేడింగ్ అనేది మనకు రిఫరెన్స్లో నుంచి తీసుకోవాలి. సో కరెంట్ ఫైల్కి యాడ్ అవ్వాలి. మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూసారు కదా, ఈ ఇమేజ్ అనేది నాకు
4.40 సెకండ్స్, 4 సెకండ్స్ దగ్గర అయితే ఉంది. సో అలానే ఇక్కడ కూడా మనం 4 సెకండ్స్ దగ్గరికి అయితే వెళ్దాం. ఓకే, చూసారు కదా మనకి ఇమేజ్ అయితే వచ్చేసింది. మనం దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి, మర్చిపోకండి దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైతే టైం లైన్ ఉందో టైం లైన్లో మనం ఈ వీడియో ఫైల్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి రిఫరెన్స్లో మనం ఈ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఇమేజ్ ఎక్కడ ఉంది? 4 సెకండ్స్ దగ్గర ఉంది. ఇక్కడ చూసారు కదా 5 సెకండ్స్ 4 సెకండ్స్ దగ్గర అయితే ఉంది. సో మనం పెట్టేసుకున్నాం 5 సెకండ్స్ దగ్గర అనుకుందాం. తర్వాత ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ మీరు అప్లై మ్యాచ్ కనిపిస్తుంది కదా, ఒక క్లిక్ అలా క్లిక్ చేసేసేయండి. నిమిషాలు వితిన్ 1 సెకండ్లో అయితే మనకు కలర్ గ్రేడింగ్ అనేది యాడ్ చేసింది. కలర్స్ అనేవి ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకే, ఫస్ట్ మనకి ఇది ఇలా ఉండేది, ఇప్పుడు మనం కలర్ మ్యాచ్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంది. సో మీరు డిఫరెన్స్ అయితే గమనించవచ్చు. మనకు కలర్ గ్రేడింగ్ అయితే చేసింది, కానీ కొన్ని మనం అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ లైటింగ్ అనేది చాలా తక్కువ ఉంది. లైటింగ్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. కర్వ్స్లోకి వెళ్ళేసి జస్ట్ మీరు కర్వ్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, మీరు వామ్ కావాలంటే వామ్ కూడా పెంచుకోవచ్చు. కాంట్రాస్ట్ లైట్గా పెంచుతాం. సో ఇక్కడ చూసారు కదా మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది ఇలా అయితే ఉంది. ఈ విధంగా మనం కలర్ మ్యాచింగ్ టూల్ యూజ్ చేసుకొని ఇమేజెస్లో ఉన్న కలర్స్ అనేవి మన వీడియోకి అయితే యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా గైస్, చాలా సింపుల్. ఓకే, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ టూల్ అనేది. నేను చాలా వరకు నా షార్ట్ ఫిల్మ్స్లో యూజ్ చేశాను, అందరికీ సజెస్ట్ చేస్తున్నాను. సో ఒక రకంగా చెప్పాలంటే ఇది నా ఫేవరెట్ టూల్ అండ్ సీక్రెట్ టూల్ అనమాట. ఇంతవరకు ఎవరికైతే చెప్పలేదు. సో మీకోసం అయితే చెప్తున్నాను. మీరు ఆల్రెడీ దీనికి సంబంధించి కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు, బట్ తెలియని వాళ్ళ కోసం అయితే ఈ టూల్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం. సో గైస్, ఇంకొక ఇమేజ్ అయితే తీసుకున్నాను, జస్ట్ నేను జూమ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఈ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసరికి తెలిసిందేగా మీకు కలర్ వీల్స్ అండ్ మ్యాచ్. ఇందులోకి వెళ్ళేసి జస్ట్ మీరు కంపారిజన్ వ్యూ మీద క్లిక్ చేస్తే చాలు. సో ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయి అయితే ఉందన్నమాట. ఇప్పుడు జస్ట్ నేను దీనికి ఉన్న కలర్ గ్రేడింగ్ అనేది తీస్తున్నాను. జస్ట్ డిలీట్. విఎఫ్ఎక్స్ కంట్రోల్స్లోకి వెళ్తే మనకు ఆల్రెడీ మనం చేసాం కదా ఇంత కలర్ గ్రేడింగ్ అనేది, ఆ లూమెట్రిక్ కలర్కి సంబంధించిన ఎఫెక్ట్ అయితే ఇక్కడ కనిపిస్తుంటుంది, దాన్ని డిలీట్ చేసుకోండి. సో డిలీట్ చేసుకున్నాక యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ S-Log3 ఉన్న ఫుటేజ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం జస్ట్ అప్లై మ్యాచ్ మీద క్లిక్ చేస్తే చాలు. లెట్స్ సీ, మనకు ఈ విధంగా అయితే యాడ్ చేసింది. సో మ్యాక్సిమం మీరు ఇలాంటి ఇండోర్ షూట్కి అయితే యూజ్ చేసుకోండి. ఇండోర్లో ఉన్నవి ఇండోర్లో, అవుట్డోర్లో ఉన్నవి అవుట్డోర్లో. సో నేను అవుట్డోర్లో తీసాను కాబట్టి అవుట్డోర్కి సంబంధించిన ఇమేజెస్ యాడ్ చేస్తే మీకు ఇంకా మంచి లుక్ అయితే రావచ్చు. మాకు ఈ లుక్ సరిపోవట్లేదు భయ్యా, ఇంకా సినిమాటిక్ కావాలంటే సో మీరు కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటే సరిపోతుంది. లైట్గా మీరు కాంట్రాస్ట్ కానీ హైలైట్స్ కానీ ఇలా పెంచుకుంటే మీకు లుక్ అనేది కొద్దిగా ఏర్పడుతుంది అనమాట. లైట్గా సాచురేషన్, టెంప్ లైట్గా తగ్గిస్తున్నా, వైట్. సో మీరు ఫోన్లో చూస్తున్నారు కాబట్టి మీకు ఎట్లా అనిపిస్తుందో తెలియదు. నేను సిస్టంలో చేస్తున్నాను కాబట్టి నా వరకు అయితే నార్మల్ కలర్స్గానే అనిపిస్తున్నాయి. ఒకవేళ మీరు మొబైల్లో చూస్తున్న వాళ్ళకి మీరు ఓవర్ కలర్స్ అనిపిస్తే మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి. దాని తగ్గట్టు మీరు అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోండి. గైస్, చూసారు కదా ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్స్లో తెలియజేయండి. అండ్ తప్పకుండా ఈ వీడియోకి అయితే లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ అయితే చేయండి. సో నాకు తెలిసి మీలో ఎంతో కొంతమందికి అయితే ఈ సెట్టింగ్ అనేది యూజ్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు యూజ్ అయింది అనిపిస్తే మాత్రం కింద కామెంట్స్లో తెలియజేయండి. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, అందరు కింద కామెంట్స్లో టమోటాలు అని అంటున్నారు. సో దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ నాకు చెప్పండి బ్రదర్ అంటున్నారు. చెప్తే మాత్రం నా ఛానల్ చెప్పలేం భయ్యా, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. సో అది కొద్దిగా కమ్యూనిటీ గైడ్లైన్స్కి విరుద్ధం కాబట్టి మీకు టెలిగ్రామ్ ఛానల్, నా ది ఎక్స్పర్ట్ గైడ్ టెలిగ్రామ్ ఛానల్ అని చెప్పి ఉంటుంది నాది. కింద మీకు లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఒకసారి క్లిక్ చేసి అందులో అయితే లింక్ ఉంటుంది భయ్యా, ఆ లింక్ ఓపెన్ చేసుకొని మీరు సో ఆ టమాటాని అయితే కొనుక్కోవచ్చు. ఇంతకు మించి క్లియర్గా అయితే నేను చెప్పలేను. సో గైస్ కొద్దిగా అర్థం చేసుకోగలరు. సో ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, జై హింద్.